నమస్కారం. డిఆర్ ఫోకసెస్ కి స్వాగతం. నేను మీ ప్రగతి. నంద్యాలలో కుతకుత 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత. ఏపీలో రోజు రోజుకు ఎండ తీవ్రత అధికమవుతోంది. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడివేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తున్నాయి. ప్రజలు రోడ్ల మీదకి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మునుముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మ తిరిగాల చేస్తోంది. రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీల ఎండ కాయడం సాధారణమైపోయింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడిగాలులు మరింత జనాన్ని ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లోనూ వేడిగాలులు ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి. జాయింట్ గా జనంపై దాడి చేస్తున్నాయి. శుక్రవారం నంద్యాల జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గొస్తాడు, బండి ఆత్మకూరులో 47.7 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. ఇది మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం జిల్లా అర్ధవీడులో 47.3 డిగ్రీలు, కడప జిల్లా చిన్న చెప్పల్లిలో 47.2 డిగ్రీలు, నెల్లూరు జిల్లా వేపినాపై అక్కమాంబపురంలో 47.1 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 15 జిల్లాలలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 38 మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదయ్యాయి. నెల్లూరు 37, కడప 36 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. తిరుపతి 34, శ్రీ సత్యసాయి 32, చిత్తూరు 31, అనంతపురం 31, అన్నమయ్య రాయచోటి 30, నంద్యాల 29, ఏలూరులో 28 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. పల్నాడులో 28, విజయనగరంలో 27, బాపట్ల 25, కృష్ణా 25, కర్నూలు 25, అనకాపల్లి 24, అల్లూరు సీతారామరాజు 22, కోనసీమ 22, కాకినాడ 21 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు రోనంకి కూర్మనాథ్ వివరించారు. వడదెబ్బ తగలకుండా ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.